నమస్తే, వెల్కమ్ టు ఆర్పీ 70 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రిబ్బెన మండలంలో గోలేటి గ్రామ పంచాయతీలో పందుల బెడద రోజు రోజుకు పెరిగిపోతుంది. గోలేటి గ్రామంలో సింగరేణి కాలనీలో మరియు పరిసర ప్రాంతాల్లో పందులు జనవాసంలో స్వైర విహారం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా వందలాది పందులు గ్రామంలో తిరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పందులు స్వైర విహారంతో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు మరియు సంబంధిత అధికారులు స్పందించి పందుల బెడద నుండి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. సింగరేణి ప్రాంతమైన గోలేటి టౌన్షిప్లో మరి పారిశ్రామిక ప్రాంతమైన ఈ గోలేటి టౌన్షిప్లో మరి కార్మికులు నివసించే కంపెనీ కోటలలో విపరీతమైన పందుల వీరవిహారం చేస్తూ మరి అవి ప్రజలను ఇక్కడ కార్మికులను ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. మరి గత 6 నెలల నుండి మేము స్థానికంగా ఇక్కడ సింగరేణి అధికారులకు కానీ మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఇటు విషయాన్ని వినవించుకున్నప్పటికీ కూడా మరి ఎవరు స్పందించడం లేదు. మరి ఇప్పుడు వింటర్ సీజన్లో చలి బాగా ఉన్నందున మరి ఇక్కడ కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూలుకు వెళ్ళే పిల్లలు కావచ్చు, మార్కెట్కి వెళ్ళే మహిళలు కావచ్చు, మరి పందుల బెడదతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇటు విషయాన్ని ఇప్పటికైనా మరి సింగరేణి అధికారులు కావచ్చు, మరి గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు ఈ పందులను గోలేటి నుండి తరిమివేసి మరి కార్మికుల సంక్షేమ దానికి కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. జిఎం గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించట్లేదు. పందుల్ని మీరు అరికట్టాలని మేము కోరుకుంటున్నాము. అందరు చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు అందరికీ ఇట్లా అసలే ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. వీటిని అరికట్టాలని మేము చెప్తున్నాము. వీటిని ఎట్లనన్నా సరే పందులు మీరు అరికట్టాలా.